రామ్ పండిత గారికి నాకు తెలిసి రారండి. మాకు ఇవాళ ఉదయం నిన్న రాత్రి జరిగిన ఒక కమ్యూనిటీ పోస్ట్ లో ఆయన రారు అన్నట్టుగానే మాట్లాడారు. హలో, రామ్ పండిత గారు వచ్చారండి. రామ్ పండిత డిస్కస్ గారు నమస్కారం అండి. నా వాయిస్ వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. ఓకే ఓకే, నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు మళ్ళీ తమిళ్ బ్యాక్ కి తీసుకెళ్ళిపోయారా? నేను ఇప్పుడే చూస్తున్నాను. మారుస్తారండి తమిళ పట్టించుకోకండి. మీరు రారనుకుని నేను మా వెనక్కి పెట్టాను. ఏం చేయమంటారు, మీరు రారని ఇంకే ఇచ్చారు. మళ్ళీ వెనక్కి పెట్టారా? ఓకే ఓకే, అదేలేండి. అది మార్చిన పెద్ద పని కాదులేండి, జస్ట్ ఒక 5 నిమిషాల పని. సో క్రాస్ టాక్ అయితే వద్దండి. ఎవరైతే ప్రశ్న అడుగుతారో వాళ్ళు మాత్రమే మాట్లాడాలి. ఇటు పరిస్థితుల్లో క్రాస్ టాక్ చేయొద్దు. వాళ్ళ ప్రశ్న అయిపోయిన తర్వాత ఇంకొక వ్యక్తికి అయితే నేను అవకాశం ఇస్తాను. లింక్ ఓపెన్ గానే ఇచ్చాను. ఒకవేళ ఎవరైనా ఏదైనా ప్రశ్నలు అడగాలనుకుంటే రావచ్చు ఛానల్లోకి, కానీ పర్మిషన్ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడకూడదు. అది ఫస్ట్ కండిషన్ అండి. ఎవరైనా సరే ఫ్యాన్లోకి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే 1-on-1 అంటే ఒకరు మాత్రమే మాట్లాడాలి. సో రామ్ పండిత్ గారు నాకు ముందుగా కొన్ని ప్రశ్నలు అయితే ఉన్నాయండి. మేము మీ దగ్గర మిమ్మల్ని నుంచి అడగాల్సిన ప్రశ్నలు అన్నమాట. మీ దగ్గర నుంచి సమాధానం తీసుకోవాల్సిన ప్రశ్నలు. సో అడగమంటారా? యా, అడుగుతాము. అంటే ఇది 1 వే ఒకటే కాదు, 2 వేస్. అడగండి, నాకు తెలిస్తే సమాధానం ఖచ్చితంగా చెప్తాను. యా, సో నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు నాతో ఇంత ముందు వచ్చిన లైవ్లో పేరులో ఏముందిలేండి అన్నారు, కానీ మీరు నిన్న చూస్తే స్పెసిఫిక్ గా నా నేమ్ మీరు కరెక్ట్ చేయాల్సిందే అని చెప్పి గట్టిగా పంతం పట్టారు. ఎందుకు అలా? మీరు ఇంటెన్షనల్ గా చేస్తున్నారు కాబట్టి అడిగానండి. కాదు, మీరు చూస్తే మన ఫస్ట్ డిస్కషన్ లో కూడా నేను మిమ్మల్ని పేరు కరెక్ట్ చేయండి అంటే నేను చేస్తాను సార్ అని మీరు ఒప్పుకున్నారు. చేశాను కూడా, నేను చేయకుండా ఫస్ట్ డిస్కషన్ లో మన చాట్ కూడా ఉంది. మీరు చేస్తాను అని, సారీ సార్ తమ్మునీల్ వాళ్ళు చేయలేదు, లెట్స్ గో విత్ ఇట్ అంటే, సర్లేండి సార్ పేరులో ఏముందిలే మీరు కరెక్ట్ చేద్దాం ట్రై చేశారు కదా, దట్స్ ఫైన్ అని వచ్చాను నేను. ఆ తర్వాత 4-5 సార్లు నేను అడిగాను మిమ్మల్ని, ఇంటెన్షనల్ గా చేస్తున్నారు కాబట్టి నేను అడిగాను సార్. ఇప్పుడు అదే ఎలా కాదండి, ఒకసారి మీరు ఇంటెన్షనల్ గా కాదు, ఇక్కడ ఏంటంటే మీ నేమ్ మీరు ఎక్కడ రాసిన ఇంగ్లీష్ లోనే రాశారు. అది పండితానా అన్నది స్పెసిఫిక్ గా మీరు ఇంగ్లీష్ లో చదివినప్పుడు ప్రొనౌన్సియేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి. రామ, రమ, రామ ఈ మూడింటికి సేమ్ స్పెల్లింగ్స్ రాస్తాము. మీరు ఎక్కడన్నా తెలుగులో నా పేరు తెలుగులో నేను రాసి ఉంటే నేను అదే కాపీ చేస్తుండేవాడిని. సో మీరు ఎప్పుడైతే కరెక్ట్ చేయమన్నారో అప్పుడు మీ ఎగ్జాక్ట్ కంప్లీట్ అవ్వను, అప్పుడు నేను ఎగ్జాక్ట్ గా మీ నేమ్ కాపీ చేసి సేమ్ ఇంగ్లీష్ లో పెడితే మీరు దాన్ని కూడా యాక్సెప్ట్ చేయలేదు. మీరు ఎక్కడా మీ పేరుని తెలుగులో రాసుకోలేదు, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మీ నేమ్ యాజ్ ఈస్ కాపీ చేసినా మీరు యాక్సెప్ట్ చేయలేదు. ఇంగ్లీష్ లో తెలుగులోనే కరెక్ట్ చేయాలి నాకు అని అడిగారు. అది ఎందుకని అడుగుతున్నాను. సరే, ఇప్పుడు మీరు క్వశ్చన్ అయిపోయే వరకు నేను కామ్కున్నాను సార్. మనం అలాంటి ఇదే మెయింటైన్ చేద్దాము, అలాంటి ప్రాసెస్. ఓకే, అదే ఇప్పుడు మీరు ఫస్ట్ టైము తెలుగులో తప్పు రాసినప్పుడు నేను మీకు అడిగాను, రిక్వెస్ట్ చేశాను. ఓకే, రిక్వెస్ట్ చేసినప్పుడు మీరు సరే సార్, ఇప్పుడు కాదు, మన ఫస్ట్ మీటింగ్ లో నేను మారుస్తాను అని చెప్పి మీరు అప్పుడు కూడా సారీ సార్ నేను చూసుకోలేదు మారుస్తాను అన్నారు. మార్చలేదు. నేను సరే సార్ పర్లేదులేండి మీరు ఏదో ట్రై చేశారు కదా, దట్స్ ఫైన్ అని చెప్పి నేను వచ్చేసాను. ఓకే, అలాగా ఆ తర్వాత మధ్యలో కూడా మీరు తప్పు పిలుస్తుంటే నేను 3-4 సార్లు అది కాదు సార్ ఇది పేరు అని చెప్పాను. ఓకే, నిన్న మీరు మళ్ళీ దాన్ని ఇంగ్లీష్ లో పెట్టినప్పుడు సార్ మీరు తెలుగులో తప్పు రాశారు కాబట్టి ఇది వరకు అంతా అందరికీ తెలియాలి అంటే మీ వ్యూవర్స్ కి తెలియాలి అంటే మీరు ఆ తెలుగులోనే కరెక్ట్ చేయండి అని అడిగాను నేను. ఇప్పుడు కూడా నేను మార్నింగ్ లేచి చూసేసరికి మీరు మళ్ళీ వెనక్కి మార్చేశారు. నిన్నేమో అటు మార్చి మళ్ళీ వెనక్కి మార్చారు. అయినా కూడా సరే మీకు ఏదో పేరుతో ప్రాబ్లం ఉంది, అయినా మనకి కంటెంట్ ఇంపార్టెంట్ అని నేను మళ్ళీ జాయిన్ అయ్యా. పేరుతో ప్రాబ్లం అంటే మీరు మాట మార్చి మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోయినా కూడా నేను పర్లేదు సర్లే, ఇంకా మీకు అక్కడ ఏదో ఇష్యూ ఉంది, అది మన తర్వాత డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం, ఫస్ట్ మీకు ఏదో
కంటెంట్ కదా ఇంపార్టెంట్ అని చెప్పి నేను మళ్ళీ జాయిన్ అయ్యాను. మీరు మారుస్తానని చెప్పి వెనక్కి వెళ్ళినా కూడా. సార్ అయితే మీ పేరు కూడా తెలుగులో పెట్టండి, ఇంగ్లీష్లో క్రేజీ గారు ప్లీజ్ కాసేపు, అంటే మేము చాలాసార్లు మాట్లాడుకున్నామండి, మీకు ఆ బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా, సో ప్లీజ్ అదండి సార్. ఒక నిమిషం మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు నేను పెట్టిన thumbnail అయితే మీరు అడిగిన తర్వాత మార్చిన thumbnail మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందా? ఒక్క నిమిషం అండి, నేను ఇప్పుడు మార్నింగ్ చూసినప్పుడు అది ఇప్పుడు thumbnail గురించి కాదు, ఇప్పుడు మీరు ఇప్పుడు చెక్ చేస్తే thumbnail ఆల్రెడీ మీరు చేంజ్ చేశాను ఇదే thumbnail కి. కాదండి, నేను మార్నింగ్ చూసినప్పుడు తెలుగులో ఉంది మళ్ళీ. ఓకే, ఇందా ఇప్పుడు మీరు అడిగాక నేను చేంజ్ చేశాను, పెట్టినాను కదా. ఓకే ఓకే మీరు లైవ్ వచ్చిన వెంటనే నేను ఇమీడియట్ గా చేసిన పని అయితే మీ నేమ్ ఈ thumbnail చేంజ్ చేయడం. ఓకే ఇప్పుడు చేంజ్ చేశారు, ఓకే ఫైన్. ఓకే, ఇప్పుడు మీరు పెట్టుకున్న పేరు సేమ్ యాజ్ నేను ఇక్కడ పెట్టినా సరే మీరు తెలుగులో కరెక్ట్ చేయమని అడిగారు. ఇప్పుడు తెలుగులో ఇక్కడ పండిత అనుకోవాలా ఏమనుకోవాలి దీన్ని? పర్లేదు, మీరు అది కరెక్ట్ గా అంటే మీకు తెలుగులో ఎలా రాయాలి అని అంటే నేను ఇచ్చేసేవాడిని కదా, దట్స్ ఫైన్ లేండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు జనరల్ గా మన కల్చర్ అనేది ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటాం, మనం హిస్టరీ అనేది ఎక్కడానికి ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకుంటాం మనం. దాన్ని జనరల్ గా మోడిఫై చేయడానికి యాక్సెప్ట్ చేయాలి ఎవరు. అలాగే ఇప్పుడు ఒక్క నిమిషం కంటిన్యూ చేయనా? కంటిన్యూ చేయమంటారా? గో హెడ్ అండి, సారీ. ఓకే, ఇప్పుడు మనకి మామూలుగా ఏంటంటే జనరల్ గా ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ని ఇప్పుడు మీరైనా నేనైనా హేతువాదులైనా బౌద్ధులైనా ఎవరైనా ఇన్ జనరల్ క్వశ్చన్ చేయకూడదు కూడా. ఎందుకంటే చేస్తే కనుక అది ఆ మనిషికి నిబద్ధత నైతికత అనేది ఉన్నట్టు కాదు. ఇప్పుడు ఆవు అనే విషయంలో మీరు ఎంతవరకు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు, దానికి కారణం ఏంటి? అంటే మీ చరిత్రను మీరు చెప్పుకోవడానికి మీకు ఇష్టం లేదా, లేకపోతే ఆవు అనేది ఒప్పుకుంటే మీకు వేరే ఏదైనా ఇబ్బంది ఏమైనా ఉందా? ఆవు అనే దాంట్లో నాకు 2-3 ఆన్సర్లు దొరికాయి. ఒకటి ఏంటంటే ఆవు ఫస్ట్ నుంచే ఉంది, ఆర్యులు రాకముందు నుంచే ఉంది అని నాకు కొన్ని రిఫరెన్సెస్. ఆర్యులు వచ్చారు అన్న టాపిక్ గురించి మాట్లాడాలంటే చాలా సంబంధం లేకుండా సమాధానం. అదే సార్ ఎగ్జాక్ట్లీ అదే. ఓకే, ఆర్యులు రాకముందు నుంచి ఆవులు ఉన్నాయి అని వచ్చింది. ఇంకొకటి ఆర్యులు వచ్చాక ఒక కైండ్ ఆఫ్ ఆర్యులు అంటే అక్కడ టాపిక్ నేను ఇమీడియట్ క్వశ్చన్ చేసేవాడు మిమ్మల్ని, నేను యాక్సెప్ట్ చేయను కాబట్టి ఆ విషయాన్ని. ఆర్యులు అనే పదం మీరు వాడకుండా సమాధానం చెప్పండి అడుగుతున్నాను, అందులో మీకు ఇబ్బంది ఏంటి? అదే అండి, హిస్టారికల్ ఎవిడెన్స్ గురించి మాట్లాడుతున్నానండి. మీరు వినకుండా మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి మీరే బ్రేక్ చేస్తే మాత్రం వేస్ట్ అండి. ఇప్పుడు మీరు చెప్పే సమాధానంలో మీరు ఆర్యులతో సంబంధం అంటే ఆవు అనేది మనకి ఎక్కడ ఆన్సర్ అయిపోయాక అడగండి. సరే అయితే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. సో ఇప్పుడు ఆర్యులు రాకముందే ఆవు ఉందని ఒకటి, ఆర్యులు వచ్చాక ఒక స్పీసీస్ ఆఫ్ ఆవుని హోమంలో వేసి మొత్తం ఒక స్పీసీస్ ని అంతం చేశారని ఒక ఆన్సరు, అసలు ఆర్యులు వచ్చారా రాలేదని ఇంకో ఆన్సరు. ఓకే, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఓవరాల్ గా మళ్ళీ ఒకసారి అంతా స్టడీ చేసి అసలు ఆర్యులు ఉన్నారా లేరా, అది నిజమా కాదా స్టడీ చేసి నేను ఓవరాల్ గా మీకు ఆన్సర్ ఇద్దామని చెప్పి నేను చూస్తున్నాను అంతే. సో ఆవు అనేది ముందు నుంచే ఉందని, కానీ అన్ని ఆన్సర్స్ లో ఆవు ఎప్పటి నుంచో ఉంది అని అయితే ఉంది. చేశారన్న విషయం ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు? ఓకే, వేరే డిఫరెంట్ స్పీసీస్ మీరు ఇప్పుడు ఏదో చెప్పారు నాకు, కానీ దానికి మీరు ఎప్పుడు ఎవిడెన్స్ ఉన్నాయా లేదనే విషయం నాకు తెలియదు. అదే నేను చూస్తున్నాను సార్, అది నేను చూసి మీకు ఓవరాల్ ఆవు అనేది ముందు నుంచి ఉంది కదా. అలా కాదు, నేను రిజెక్ట్ చేద్దాము అనుకుంటే హ్యాపీగా బ్లైండ్ గా రిజెక్ట్ చేసేయచ్చు. మీకు నాకు సంబంధమే ఉండేది కాదు, మీకు నాకు డిస్కషనే ఉండేది కాదు. కానీ నేను ఇంకా స్టడీ చేసి ఓవరాల్ గా ఇన్ఫర్మేషన్ ఇద్దాం నేను వెయిట్ చేస్తున్నా. కానీ ఆవు అనేది ఎప్పటి నుంచో ఈ 3 థీరీస్ లో కూడా ఆవు అనేది ఎప్పటి నుంచో ఉంది.
కానీ మీరు పెట్టిన నాకు వీడియోలో నాకు అలా చెప్పలేదు. ఇప్పుడు నాకు 2 సోర్సెస్ ఆవు అనేది బయట నుంచి వచ్చింది అన్నారు కాబట్టి నేను వాళ్ళని కాంటాక్ట్ చేశాను, నేను వాళ్ళని క్రాస్ క్వశ్చన్ చేశాను. సో దే ఆర్ ఆల్సో గివింగ్ మీ బ్యాక్ సమ్ ఇన్ఫర్మేషన్. సో అది ఇంకా ప్రాసెస్ లో ఉంది. సో ఆవు అయితే ఇక్కడ ముందు నుంచే ఉంది, అక్కడ ఇక్కడ ముందు నుంచి ఉన్న జాతిని చంపేసి బయట నుంచి తీసుకొచ్చారన్నది మీ క్లైమ్ ఇప్పుడు. నా క్లెయిమ్ కాదు, నా క్లెయిమ్ అయితే నేను ముందే చెప్పేవాడిని కదా. నాకు అది కంప్లీట్ గా క్లారిటీ రాలేదు కాబట్టి నేను మీకు ఇంకా చెప్పలేదు అంటున్నాను. ఫస్ట్ నుంచి నేను అదే క్లారిటీ రాలేదు. సో ఇప్పుడు మనం ఆవు ఉంది అనే దానికైతే ఇప్పుడు ముందు నుంచి ఆవు అయితే ఉంది అన్న విషయాన్ని ఒప్పుకుంటగలరా, లేకపోతే దానికి ఇంకా క్లారిటీ రాలేదా? ఎక్కువ సోర్సెస్ ఉన్నాయని చెప్తున్నాయండి. ఓకే, ఒక ఇద్దరు హిస్టోరియన్స్ నాకు ఇక్కడ రామ పండిత గారు మీరు చెప్పేది బయట నుంచి వచ్చిన స్పీసీస్ అంటున్నారు. ఓకే, సో వాళ్ళు ఏ స్పీసీస్ గురించి మాట్లాడారు, అసలు వాళ్ళు దేని గురించి చెప్తున్నారు అనే దాని మీద నేను ఆగాను. ఓకే, నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఏ టైప్ ఆఫ్ స్పీసీస్ కాదు, ఆవు జేబు క్యాటిల్ ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది, అది ఇప్పటికీ ఉంది. ఆవు అంటే జబ్బు ఒక్కటే కాదు కదా. ఇక్కడ మనం స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నాం ఆవు అంటే జబ్బు స్పీసీస్ ఒక్కటేనా? మన ఇండియాలో ఉండే జేబు స్పీసీస్ అండి. ఇప్పుడు కొత్తగా మోడల్ వచ్చినాయి, కానీ ఇంతకు ముందు లైక్ 1000 years బ్యాక్ ముందు అయితే వేరే క్యాటిల్ లేదు, వేరే స్పీసీస్ లేదు. అవునా? సరే, నేను చూసి చెప్తాను సార్. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మనం జేబు క్యాటిల్ వరకు మాట్లాడుకుంటున్నాం కాబట్టి జేబు క్యాటిల్ వరకు నేను జేబు క్యాటిల్ ఎక్కడ చెప్పలేదండి, అది మీరు చెప్పాను. నేను చెప్పలేదు కదా, మీరు చెప్పిన దానికి నేను యాక్సెప్ట్ చేయలేదు. జేబు క్యాటిల్ ముందు నుంచి అవును, నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేదు కదా. జేబు క్యాటిల్ మీరు అంటున్నారు సార్, నేను అనలేదు. సో జేబు క్యాటిల్ గురించే కదండి. జేబు క్యాటిల్ అనేది మన ఇండియాలో ఎప్పటి నుంచో ఉంది, మన ఇండియాలో డొమెస్టికేట్ చేశారు. దానికి తగ్గ DNA ఎవిడెన్స్ ఉంది. ఫైన్, మీరన్న జబ్బు క్యాటిల్ ఏదో 12,000 ఇయర్స్ అనో 15,000 ఇయర్స్ రకరకాలుగా అంటున్నారు. డొమెస్టికేషన్ 10,000 ఇయర్స్ అంటున్నారు. ఫైన్, ఓకే. అది మీరు యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం ఎందుకు పట్టింది మీకు? నేను జబ్బు క్యాటి గురించి కాదు కదా మాట్లాడింది, మీరు మాట్లాడారు. దానికి మీరు మాట్లాడిన దానికి నేను ఇండియాలో 1000 years ago కంటే ముందు జేబు క్యాటిల్ తప్ప వేరేది ఏది లేదు. లైక్ ఫారినర్స్ ఇండియాలో అని మీరు అంటున్నారు సార్. కానీ ఇప్పుడు ఆరియన్స్ వచ్చాక ఒక స్పీసీస్ ఆఫ్ క్యాటిల్ ఎక్స్టింక్ట్ అయిపోయిందని కూడా ఉంది. నేను ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేసేవాళ్ళని తప్పదు, నా వల్ల అయితే కాదు. మీరు ఏ ఆధారం కారణంగా ఆర్యులు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు అదే ఆరియన్స్ వచ్చాక డిస్ట్రాయ్ చేశారన్నారు కాబట్టి నేను ఫస్ట్ ఆరియన్స్ బ్యాక్గ్రౌండ్ కూడా నేను స్టడీ చేయాలి. సో మళ్ళీ నేను ఎంబడే వచ్చేసి దూకేసి ఏదో ఒకటి కమిట్మెంట్ ఇచ్చేసి అనేసి వేస్ట్ కదా. ఆల్రెడీ ఒక మిస్టేక్ అయితే నేను చేసినట్టు కనిపిస్తుంది అక్కడ. సో ఐఎమ్ టేకింగ్ మై టైమ్, ఐ గెట్ బ్యాక్ టు యూ. నేనేది మీరు రాంగ్ అనో నేను రైట్ అనో నేను కన్ఫర్మ్ చేయలేదు. సో మీరు దాని గురించి సో నేనైతే ఎక్కడ ఇది చేయలేదు కాబట్టి నేను ఇంకా స్టడీ చేస్తున్నానని చెప్పా కదా. సో యూ నీడ్ నాట్. సో ఇప్పుడు మీ స్క్రీన్ కనిపిస్తుంది అక్కడ. ఓకే, ఒకవేళ మీరు ఆర్యుల గురించి కనుక మీకు ఏమైనా క్లారిఫికేషన్ వస్తే, నేను ఆర్యులు రాలేదు అని బలంగా నమ్ముతున్నానండి, చాలా బలంగా. మీరు ఒకవేళ ఆర్యులు వచ్చారని నమ్మితే కనుక ఇద్దరం కలిసి ఒక రోజు డిస్కషన్ చేసుకున్నాం. ఆ టాపిక్ ఎనీ టైం ఏంటండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీ స్క్రీన్ లో కొన్ని పదాలు కనిపిస్తున్నాయి కదా, అవి ఆ పదాలను ఏమన్నారు మనం? బూతులు అనాలా లేకపోతే ఏమన్నారు? అంటే మీరు ఏ ఉద్దేశంతో రాశారు? అంటే నా ఉద్దేశం నాకు ఉంటుంది. నేను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో ఉన్న పదాలు అండి అవి. నాకు బూతులు అన్న ఉద్దేశం అయితే అక్కడ లేదు. సో నేను రాసిన దానికి కారణం ఈ బూతులా అది నేను అడుగుతున్నాను మిమ్మల్ని. అంటే అది మీ ఉద్దేశం ఏంటి? అవి మామూలు మాటలండి? అవి మామూలు మాటలేనండి. వాళ్ళు చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల్లో ఉన్న మాటలు అవి. అందులో ఏ పదో బూతో నుంచి మీరు చదువుకున్న పుస్తకాల్లోనా? 10 మందికి పుట్టిన అనేది పుస్తకాల్లో చదువుకున్నారా మీరు? 10 మంది అనేది చదువుకున్నాను, పుట్టిన అనేది చదువుకున్నాను. కాబట్టి 2 కలిపేశారు. అందులో తప్పేం లేదు కదా. ఇప్పుడు మన పదాలని మనం ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్ సెంటెన్స్ చదవం కదా. ఇక్కడ నేను వాడిన పదం బూత్ అయితే కాదు కదా. అయితే ఒక పని చేద్దాము. కుక్క అనేది బూతా? ఒక్క మాట నేను అడిగేదాన్ని, కుక్క అనేది బూతా? అదే సార్, నేను చెప్తాను మీకు ఆన్సర్ ఇప్పుడు.
అనలేదండి. ఎక్కడ అన్నాడు? అన్నాడు. దానికి ఆధారం చూపించాలి మీరు. ఆహా, ఆ మాటకు ఆధారం కాదు. చూపించాలి. లేదు ఇది లేదు. ఇది బయట రాంగ్ అది 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 సరైన ఉపమాలంకారం కాదు. వెనక్కి తీసుకోండి. ఇది వెంటనే వెనక్కి ఎగ్జాక్ట్ తీసుకొని వేరే పేరు ఎందుకంటే బూత్ పెట్టుకుని కాదు చెప్పుకోండి. కదా. ఇప్పుడు కుక్క అనేది బూత్ కాదు కదా. ఎక్కడ అన్నాడు చూపించాలి. ప్రేమగా ఇప్పుడు రాముడు సీత అని మీకు ప్రేమగా పేరు ఎత్తినప్పుడు కుక్క అన్నాడు. రామాయణం ఎక్కడ అన్నాడు చూపించాలి మీరు. మీరు నేను చూపించుకోండి చెప్తా. అనుకుంటారు. ఆ పేరు వాడే హక్కు లేదు అసలు. చెప్తాను. మీకెక్కడుందండి? 10 మందికి పుట్టిన అనే పదం లేనప్పుడు 2 కలిపి మీరు పెట్టేసే పదం హక్కు అసలు మీకెక్కడుంది? మీ పేరు సీత మెన్షన్ చేయలేదు రాముని నా నువ్వు పోస్ట్ 10 లో. మందికి ఆగనండి. పుట్టావు అన్నాడు. అక్కడ సీత నేను మీ రాముని నువ్వు పేరు 10 మందికి మెన్షన్ పుట్టావు చేయలేదు. అనింది. నేను ఒక్క మనిషి అని చెప్పాను. ఒక ఇవన్నీ మంచి పెద్దవాడిని పదాలు సార్, చెప్పాను. చాలా మంచి పదాలు. ఇవన్నీ దైవత్వం ఉన్న పదాలు. దైవత్వం కూడా అన్ని ప్రతి పదంలో దైవత్వం కావాలా మీకు? మీరు కాదు, ఎప్పుడు మీరు అన్నారు పుస్తకాలు కదా. చదవాలి. ఈ పదాలు మీరు అవును ఎప్పుడు అవును పుస్తకాలు సార్, మీరు చదవలేదా? హైందవ సింబల్ పెట్టుకొని హిందూ మతాన్ని రిప్రజెంట్ చేస్తున్న మీరు మామూలుగా మాట్లాడరు కదా. ఓకే, సార్ ఎక్కువ వ్యభిచార, మాట్లాడతారు. సీత, రమా పండితులు గారు చాలా ఎక్కువ మాట్లాడతారు. వ్యభిచారి మాటలు అనేది. మర్యాద రానివ్వండి. ఇంకా మర్యాద మర్యాద ఏంటి సార్? రానివ్వండి. ఇంక మర్యాద ఏంటి? అలా కాదు, రామ మర్యాద అంటే రానివ్వండి. ఇతనే తీసుకోండి సార్, ఇంకేమొద్దు. రామ అంటే ఇతనే తీసుకోండి. అలా కాదు, మీ మర్యాద ఉండదు సార్. మీరు చాలా క్రేజీ. పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు మీరు. ఇదే పద్ధతి సార్, మీలాంటి వాళ్ళకి ఇదే ఎలా పద్ధతి. అంటే పద్ధతి? మీకు ఎలా మీ పద్ధతి దగ్గరకు వస్తే అయింది? కానీ నొప్పి తెలియదు అనమాట. మీరు పక్కన ఏమైనా అనొచ్చు, మీ దగ్గరకు వస్తే మాత్రం నొప్పి తెలుస్తుంది అనమాట. ఇది పద్ధతి కాదండి. మీరు మాట్లాడే పద్ధతి కాదు. ఇక్కడ నేను రాసిన పోస్ట్ లో మీ పేరు పెట్టాను. ఎగ్జాక్ట్లీ మీ పేరు మెన్షన్ చేశాను నేను. మేము చెప్తుంది అదే. మీరు పేరు ఎందుకు మెన్షన్ చేసావు? పేరు ఎందుకు మెన్షన్ చేసావు ఇప్పుడు నువ్వు? ఎక్కడ ఉంది నీకు? నీకు ఎటకారంగా ఉందా? ఎస్, నువ్వు మాట్లాడే ప్రతిదీ నేను ఇంతకు ముందే చెప్పాను. నేను రాముని పేరు పెట్టి మాట్లాడతాను, నీ ఇష్టం అని చెప్పా. నువ్వు అన్పార్లమెంటరీగా ఎటకారంగా ఉందా మీకు? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఈ పోస్ట్ లో మీకు పేరు మెన్షన్ చేశాను నేను. ఈ పోస్ట్ లో నేను మీ పేరు మెన్షన్ చేశానా? చెప్పండి. మీ పేరు మెన్షన్ చేశాను ఈ పోస్ట్ లో నేను. మీ పేరు మెన్షన్ చేశాను ఈ పోస్ట్ లో నేను. రామ్ పండిత సమాధానం చెప్పు. ఈ పోస్ట్ లో మీ పేరు మెన్షన్ చేశాను. ఎందుకు వాడి పేర్లు వాడావు? ఏం పేర్లు? ఇక్కడ ఈ పోస్ట్ మీ గురించి నేను ట్యాగ్ చేశానా? నీ పేరు వాడానా? ఏం వాడాను? నువ్వు ఇప్పుడు పేర్లు ఇస్తావు నువ్వు. ఇప్పుడు నువ్వు చూపించావు బ్రో, నేను ఇలా వాడతాను, నువ్వు చూపించావు, నేను చెప్పాను ఎగ్జాంపుల్. నేను నీ పేరు వాడాను, నువ్వు ఎందుకు ఇది తీసుకెళ్ళి నువ్వు బూత్ లోనే అన్నావు అని అడిగాను నేను క్వశ్చన్. దాన్ని నువ్వు రాహుల్ సేత ఎందుకు పేరు ఎత్తుతావు నువ్వు? హైందవుడు గారు భౌతి గారు ప్లీజ్, అంటే రూల్ ప్రకారం లేదండి. టూ మచ్ గా మాట్లాడినప్పుడు నేనైతే యాక్ట్ చేయలేదు. ఈ ఛానల్ లో హైందవుల దేవుల్ని తిట్టకూడదు. హైందవ దేవుల్ని తిట్టకూడదు, హైందవుల దేవుల్ని తిట్టకూడదు, కానీ మీరు హైందవులు ఎవరినైనా ఏమైనా తిట్టచ్చు. మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా తిట్టచ్చు. నేను అది ప్రూవ్ చేస్తాను. ఒక్క నిమిషం. అవును సార్, అందుకే నేను కూడా హైందవుల దేవుల్ని తిట్టచ్చు. మీరే అదే ఇప్పుడు మేము తిట్టనంత మాత్రాన మీరు తిట్టకుండా ఉన్న రోజు కూడా లేదు. దీని వల్ల మాకు వచ్చే తేడా కూడా ఏం లేదు. అవునా? సరే సరే, అలాగే అనండి. ఒక్క నిమిషం. నేను కూడా మీ విజ్ఞత ఏంటో, మీ హిపోక్రసీ ఏంటో, మీ బతికేంటో అందరికీ తిట్టించుకుంటున్నారు. ఓకే, మంచిది, ఆగండి. తిట్టించుకుంటున్నారు. ఒకవేళ తిట్టుకుందాము, హైందవుడు గారు ఒక్క నిమిషం ఆగండి. ఈ 6వ తరగతి పిల్లోళ్ళలాగా నేను అన్నవన్నీ నీకే, నువ్వు అన్నవన్నీ నీకే. సహనావతి గారు, మీ ఛానల్లో మీకు కావాల్సిన మీరు తిట్టుకోండి. ఒక్క నిమిషం ఆగండి. మీ ఛానల్ కి వచ్చి మిమ్మల్ని తిడుతున్నాను, ఫైన్ కదా? ఎందుకింత డయాబెటిక్ గా ఉంటారు? ఒక్క నిమిషం ఆగండి. మీరెందుకు ఇంత క్యాన్సర్ గా ఉన్నారు? ఆగండి. క్యాన్సర్ కి క్యూర్ ఉంది, డయాబెటిక్ లేదు. మీరు ఆగండి. ఆగండి సార్. మీరు మాట్లాడిన మాట తప్పు. రమా పండిత్ గారు మర్యాద వెనక్కి తీసుకుంటారు లేదా? సారీ చెప్తారా లేదా? ఇక్కడ నేను పెట్టిన పోస్ట్ హైందవుడు గారు ఒక్క నిమిషం మ్యూట్ పెట్టండి. నేను ఈ లైవ్ లో ఉండాలని రాలేదు. హైందవుడు గారు, మీరు అవి సరైన పదాలు అన్నారు కాబట్టి నేను ఆ సరైన పదాలు దేవుడికి వాడాను. మీ పేరు మెన్షన్ చేశాను నేను. మీ పేరు మెన్షన్ చేసి మిమ్మల్ని ఇచ్చాను నేను. మళ్ళీ టాపిక్ ఎందుకు మారుస్తారు సార్? మీరు ఈ పోస్ట్ ఎందుకు మీరు బూత్ అన్నారని అడుగుతున్నాను. మీ పేరు మెన్షన్ చేయలేదు. దీనికి కూడా ఆన్సర్ ఇస్తాను. లెట్స్ కంప్లీట్ ద ఫస్ట్ పాయింట్. మీరు ఈ పదాలన్నీ సరైన పదాలు,
2 పదాలను చేర్చి నేనే ఒక కొత్త పదం చేశాను అని మీరు గొప్పగా అది కొత్త చెప్పుకున్నారు. పదం ఎలాగా అయిందండి? నేను ఇది హ్యాపీగా మీ కొత్త పదం సంస్కృతికి ఎలా యాడ్ అయింది చేశాను అది. ఇందులో? నేను హ్యాపీగా మీ పదాన్ని మీ సంస్కృతికి యాడ్ చేశాను. మీకు ఎందుకు నొప్పి వస్తుంది? గొప్ప పదాలు కదా. ఇప్పుడు మీ సంస్కృతి మీరు యాడ్ చేసేదండి. ఏం పనులు అవి? అంత కక్ష దేనికి మా మీద మీకు? మేము ఏం చేస్తాం మిమ్మల్ని? మీకెందుకు సార్ కక్ష? ఆహా. మీకెందుకు సార్ కక్ష? ఏ మరి ఏ 10 విధంగా మందిని కక్ష అంటున్నారు నేను నన్ను? ఏ మిమ్మల్ని విధంగా 10 కక్ష మందిని అంటున్నారు మీరు? పుట్టినా అంటే మీరు ఒప్పుకుంటారా? మీకు నచ్చుద్దా? మీకు 10 మంది మీరు 10 మంది పుట్టారు మీరు ఆల్రెడీ పశువు అని పిలుస్తారు నన్ను. మీరు మర్చిపోద్దు ఆ విషయాన్ని. హైందవుడు గారు ఒక్క సెకండ్ అండి. మీరు ఫస్ట్ బూతులు సార్ నేను ఎత్తుకున్నాకే మేము వెళ్ళాలి. ఎత్తుకున్నాంలే గాని. నేను ఒక్క మాట చెప్పి వెళ్ళాలండి. సో హైందవుడు గారు, ఇది కేవలం మీకే. ఈ డిస్కషన్ కి నాకు ఎటువంటి సంబంధం లేదు. సరే, కొంతమంది పిల్ల బచ్చాగాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, వాళ్ళ సంగతి నేను తర్వాత చూస్తాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒకటి హైందవుడు గారు, మీరు తిట్టినా తిట్టకపోయినా ఈ బేవకూఫ్ గాళ్ళు అంటూనే ఉంటారు. సో వాడేదో వాళ్ళని మీరు తిట్టిస్తున్నారు అంటున్నారు చూడండి. ఈ గిల్ట్ ట్రిప్ అనేది వీళ్ళ జన్మ నైజం, వీళ్ళ మ్యానిపులేటివ్ టెక్నిక్ ఇది. సో వీళ్ళని పట్టించుకోకండి. రెండోది, మీరు కొంచెం ఎగ్జైట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వాడు వచ్చిందే మిమ్మల్ని ఎగ్జైట్ చేయటానికి, కాబట్టి అది గుర్తుపెట్టుకొని లైవ్ కంటిన్యూ చేయండి. అది పద్ధతిగా చెప్పడానికి మాట్లాడాలి కదండి. ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతూ పద్ధతిగా మాట్లాడాలి. దేవుని పద్ధతి గురించి తీసుకురావడానికి మీరు అతను చెప్తున్నారు సార్. నమ్మకపోతే 2 అది పదాలు యాడ్ రమా చేసి పండిత్ గారు మీరు మ్యూట్ లో పద్ధతి ఉండాలి క్రియేట్ కాసేపు. చేసి మీతో కాదు నిన్ను డిస్కషన్. ప్యానెల్లో పెట్టిన తర్వాత పద్ధతి గురించే మాట్లాడాలి, ఇంకా వేరే మీతో టాపిక్స్ మాట్లాడలేదు కూడా నేను రావు. ఇక్కడ. నేను ధర్మ గారితో మాట్లాడుతున్నా. మీకు కాసేపు ఆపుకోవాలి. సో ఉంటాను హైందవుడు గారు. సరే. ఓకే సార్. లేదండి, నాకు మీలాంటి రోజు మాట్లాడడం అసలు చాలా చిరాకు. వేస్ట్ అసలు నాకు కూడా చిరాకు మాట్లాడదు. సార్. నాకు కూడా చిరాకు. చిరాకు ఎవరమ్మా నేను? లేదండి, లైవ్ వాళ్ళు ఇమేజ్ ఆపండి. మా ఛానల్ లో ఎవడో వచ్చి మాట్లాడుతుంది. అది రాముడిని అంటే ఎవరు ఒప్పుకోరండి ఇక్కడ. అంటే మీరు కరెక్ట్ గా రెస్పాండ్ అయ్యారని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఎదురుకుంటే ఎవరన్నా కొడతారు. శాంతి వారు నమస్తే అండి, జై శ్రీరామ్ అండి. ఇదే చెప్పాను హైందవుడు గారు, పర్లేదు. సీత అనే ఒక అమ్మాయి, ఆగండి హైందవుడు గారు. ఏమో సార్, అంటే సీత అనే ఒక అమ్మాయి ఈ రాముడిని, అదే రామ పండిత అని ఏదో తిట్టినట్టుంది పాపం, చెప్పి ఏడ్చి లైవ్ లోంచి వెళ్ళిపోయాడు. అదేనండి, రామ పండిత అనే శబ్దాలు అసలు మొదట ఏ భాషలో కనిపించాయని అడగాలి. ఇంటర్మీడియట్ చదువుతున్న వాడు కూడా, ఇది ఆప్షనల్ లాంగ్వేజ్, సంస్కృతం ఆప్షనల్ లాంగ్వేజ్ తీసుకున్నవాడు కూడా చెప్తాడండి. రామ రామో రామ పెట్టా కదా, హే రామ హే రామో హే రామ, ముందు నేర్పించేది అదే కదా. లేదు, అదే అజయ్ కుమార్ గారు, కొంచెం అంటే ఇప్పుడు ఈ లైవ్ ఏం తీసేయాలి. ఆగండి హైందవుడు గారు, పర్లేదు, ఒక్క నిమిషం. పాపం ఆ అబ్బాయిని ఎవరో ఏదో అలా మాట మాట్లాడారు, ఆ ఫ్రస్ట్రేషన్ లో వచ్చాడు, అందుకే అన్నాడు కదా రామ అని. పాపం అమ్మాయి పేరు సీత అనుకుంటా, ఆడాళ్లతో తిట్టించుకుంటున్నాడు. వాడి బాధ ఏంటో పాపం. అది వదిలేస్తే అసలు ఏం జరిగింది, వీడేం చెప్పాడు అనేది టూకీగా చెప్పి లైవ్ ఆపేస్తే సరిపోతుందండి. అదే రైట్. సో అలా కాదండి, నిజాలు తెలియాలి. ఇప్పుడు మనం చేయించి అదే ఇక్కడే మనం ఫెయిల్ అవుతున్నాం. చెప్పండి ఏం జరిగిందో చెప్పండి. వాడు ధైర్యంగా చెప్పుకుంటున్నాడు, వాడు ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు. ధైర్యంగా చెప్పండి ఏం జరిగింది అనేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ పెంట కుక్క అనేది నేను ఈ పదాలు వాడతా. ఒక పోస్ట్ నేను పెట్టాను. ఆ పోస్ట్ అనేది చూపిస్తాను. ఇది ఆ పోస్ట్. కొంచెం మాక్సిమైజ్ చేయండి, మేబీ అందుకని వచ్చింటాడు. ఇది ఎప్పుడు 1 month బ్యాక్ పెట్టింది, ఇప్పుడు కాదు. నేను పెట్టింది ఏంటి, ఒక వెధవ ఉన్నాడు, వాడిని పెంట తినే కుక్క అనుకున్నాను. కాదు, అంతకన్నా నీచమని నిరూపించుకున్నాడు. ఆవు విదేశీ జంతువు అన్నాడు, ఆ 10 మంది పుట్టిన వ్యభిచార పుత్రుడు. కాదు అని DNA ఆధారాలు, పురావస్తు ఆధారాలు నేను చూపించాను. 5000 సంవత్సరాల క్రితం కట్టిన బుద్ధ స్తూపం అన్నాడు, కాదు అని నిరూపించాను. పశుపతి గోర్లు ఉన్నాయి, చొక్కా వేసుకున్నాడు అన్నాడు, ఆ లేచి మానవుడు. ఒక్క చరిత్రకారుడు కూడా చెప్పలేదు, దమ్ముంటే చూపించు అన్నాను. బ్రిటిష్ మగాలు వ్యభిచరిస్తే పుట్టిన ఆ నీచమైన లేచి మానవుడి నుండి ఇంతవరకు సమాధానం లేదు. నీకు నీతి నిజాయితీ ఉంది అనుకు నీతో చర్చకు వచ్చాను. నీతి నిజాయితీ బ్రిటిష్ మగాలు వ్యభిచరిస్తే పుట్టిన నీలాంటి వాళ్లకు కనీస సమాధానం చెప్పడం కూడా పనికి మాలిన పని. అడిగిన వాడికి సమాధానం చెప్పలే, మళ్ళీ నీకు మా గురువులు మాట్లాడితే అర్థాలు చెప్పాలా? అవునులే,
నీవు నమ్మిన సిద్ధాంతం ఎంత గొప్పదో నీ నీతి నిజాన్ని చూస్తేనే అర్థమవుతుంది. నీవు నిజంగా ఒక తండ్రికే పుట్టి ఉంటే నువ్వు చెప్పిన అబద్ధాలు ఒప్పుకో. కాదు కూడదు అంటే నీ పని నువ్వు చేసుకో. నీలాంటి వాళ్ళు కనీసం ట్యాగ్ కూడా చేయను, ధన్యవాదాలు చెప్పాను. ఇక్కడ ఏ అవును. పర్సన్ పేరైనా నేను చెప్పాను అక్కడ. లేదు ఆ చెప్పినాం చెప్పేదో వాడి పని ఆడు చూసుకుంటున్నాడు. ఈయన లైవ్ ఎందుకు వచ్చాడు? అదే ఇది గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకోవటం అంటే ఇదే. అయితే ఇది ఇక్కడతో ఆగదండి. దీన్ని తీసుకెళ్లి వీడు ఒక వీడియో చేశాడు. ఇదిగోండి ఇలా పెట్టి నేను బూతులు తిట్టానని చెప్పి ఇక్కడ నేను మాట్లాడిన వాడిన పదాలంటే బెదవ, కుక్క, ఉమ్. పెంట ఈ పదాలు వాడేది. వ్యభిచార 10 మంది వీటి మీద ఈ ఫ్లాగ్స్ పెట్టి ఒక వీడియో చేసి వీడియో పెద్ద ఎదవలా ఉన్నాడు అని చెప్పేసి ఒక వీడియో చేసేసాడు వీడు. ఎవడు ఈ రమ పండిత అని ఎదవ. ఓకే, దాని సో నా గురించి క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఇప్పుడు నేను ఏదో నా పోస్ట్ నేను పెట్టుకున్నాను, వీడెందుకు వీడియో చేయాలి దీన్ని? తీట పని పాట లేక తిన్నదరక్క. వాటిని కూడా అందులో కూడా నేను బూతులు వాడాను అన్నాడు. ఇవి బూతులు అలాగైంది. పోనీ అయితే ఆయన అతన్ని ఎవడు తిట్టాడు? వాడిని నేను తిట్టానా? పోనీ వాడి పేరు బాగా వాడాను ఇక్కడ కనీసం ఒక పేరన్నా వాడాను వాడికి. కనీసం నాస్తికులు అని కూడా ఎక్కడా లేదు. ఎందుకు వీడియో చేసామని అడిగితే ఈ బూతులు ఎందుకు వాడారని అడుగుతున్నాడు. ఇక్కడ ఈ 10 ఇందులో బూతులు ఎక్కడ ఉంది? నిజంగా ఈ పోస్ట్ లో ఉన్న వ్యక్తి ఆడని చెప్పి నిరూపించుకున్నాడు వచ్చి. ఒప్పుకున్నట్టే అవుతుంది. అదే అంతే ఒప్పుకున్నాడు దాని ఈ గురించి పోస్ట్. మాట్లాడాలి. దాని గురించి మాట్లాడటలేదు. అంటే భాష అటు ఇటు ఆవు అది ఇది మాట్లాడుతున్నాడు. ఆవు విదేశీ జంతువు ఎలాగైందండి? దాన్ని డొమెస్టికేట్ చేసిందే ఇండియాలో. దానికి డిఎన్ఏ ఎవిడెన్స్ సార్ కూడా అది ఉంది. కాదు సార్ హైందవుడ్ గారు, వీళ్ళకి ఇది సార్ వీళ్ళు ఎక్స్పర్ట్స్ ఇన్ మ్యానిపులేటింగ్ అనమాట. సో ఇప్పుడు చూశారు కదా, వాడు చెయ్యని దానికి కూడా చేసినట్టు వచ్చి, అన్నదానికి కూడా అన్నట్టు వచ్చి, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఇందుకని అట్టా మాట్లాడుతున్నారు, మీ వల్లే మీరు చేస్తున్నారు. సో దీన్ని గిల్ట్ ట్రిప్పింగ్ అంటారు సార్. ఒకసారి కావాలంటే ఇంకో ట్యాబ్ లో చూడండి అసలు అదేంటి అని. సో లిటరల్లీ మనకి సినిమాల్లో చూపిస్తుంటారు చూడండి, ఏది సాడిస్ట్ మొగుడు పెళ్ళాన్ని ఏడిపిస్తుంటాడు చూడండి, ఆ టెక్నిక్స్ అనమాట. మరి ఈ ఇంట్లో వాళ్ళ తెట్టుంటున్నాడో దేవుడికే తెలియాలి. కానీ ఇప్పుడు ఇతను చేసింది మాత్రం క్లాసికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ గిల్ట్ ట్రిప్పింగ్. నేను చూసినంత సేపట్లో నువ్వు ఇలా అంటున్నావు అంటే ఈ పేరు నేను రాముడికి పెడతా, రాముడికి పెట్టంట అంటే మరి నేను మీ అమ్మ నాన్నకి పెట్టంట, నీ బతికి ఏమైతుంది అప్పుడు? అవసరం అదే అప్పుడు ఏమంటాడంటే మీ హిందూ ధర్మం ఇది నేర్పించిందంటే నేను వెంటనే అదే ఇది కౌంటర్ ట్రాక్ వేసుకుంటూ వెళ్ళాలి. అంతే మరి కావాలని అలా సార్. ఇది అలా చేసేమో టాపిక్ డైవర్ట్ చేస్తాడు. ట్రిప్పింగ్ ఇక్కడ ఏంటంటే మనం పనికి మాలిన ఎదవలం, మనం దరిద్రులం, మనం రాక్షసులం, ఈడు ఉత్తముడు, ఈడు మహానుభావుడు. అవి చేసే దిక్కుమాలిన పనులన్నీ ఇవి. జనాల్ని మ్యానిపులేట్ చేసుకుంటా తిన్నదరక్క ఛానల్ పెట్టి ఎదవేశాలు. ఏమనంటే మళ్ళీ రాసుకోవడం కూడా ఇష్టపడలేదు. వాడి పేరు తెలుగులో రాసుకోవడం కూడా ఇష్టపడలేదు సార్. అంతెందుకండి, యాక్చువల్ గా మొన్న నాకు ఇతనికి ఒక చిన్న ఇదైంది. నేను కావాలని దాని మీద వీడియో చేయట్లేదు. ఏది ఈ వేదాల్లో లేకుండా ఇంకో మీమాంస ఉందట, దాన్ని ఆదిశంకరాచార్యుడు నాశనం చేశాడట. ఏంటట మీమాంసలో ఏముందట అసలు అది చెప్పాడా? అసలు వేదాలని ఇంటర్ప్రిట్ చేయడానికి ఉన్న దర్శనమే మీమాంస దర్శనం. ఏ మీమాంస ఆయన నాశనం చేశాడట అది చెప్పాడా? అందులో ఏముంది? ఏం లేదు, 50 కామెంట్లు అటు ఇటు తిరుగుతూ. నేను అందుకే ఆగిపోయాది. నాశనం చేశాడు, ఒక మీమాంసని నాశనం చేశాడు అంతే. లేదండి అసలు ఏది చేయలేదు. అలా అంటున్నాడు, ఒక మీమాంసని నాశనం చేశాడు అంటున్నాడు, కానీ ఆ మీమాంసలో ఏముంది చెప్పట్లేదు. అది అసలు ఏది ఎక్కడుంది అంటే చెప్పడు, ఏయో మాట్లాడుకుంటూ వస్తాడు. సో నేనేం చేశానంటే సరే చూద్దాం, వీడొక వీడియో చేయాలి, దాన్ని కౌంటర్ చేద్దాం. కానీ ఇలా లైవ్ లోకి వస్తే ఇది మ్యానిపులేటివ్ స్కిల్స్ ఆల్రెడీ పాత లైవ్స్ లో చూశాను. సరే లిటరల్ గా సైకో హస్బెండ్ అండి. గ్యాస్ లైటింగ్ చేశాడు, గిల్ట్ ట్రిప్పింగ్ చేశాడు, చాలా చేశాడు ఇట్లాంటివి. దానిలో రామకృష్ణ గారు మాట్లాడుకుంటున్నారండి. అలాగే మంకీ గారు వచ్చారు, నమస్కారం అండి. మంకీ గారు నమస్కారం అండి. సలహా మంకీ గారు అది నేనండి. నమస్కారం అండి అజయ్ గారు, హైందవుడు గారు. నమస్తే. చాలా
మీ నమస్కారం పేరు అండి. చాలా కన్ఫ్యూజింగ్ గా పెట్టారు అసలు. అయితే హైందవుడు గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు మన దేవీ దేవతలను అంటూనే ఉంటారు. మీరు అన్నా అనకపోయినా వాళ్ళది దిక్కుమాలిన ఒళ్ళు బలుపు మైండ్ సెట్ అది. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇలా మ్యానిపులేట్ చేస్తారు కాబట్టే మనం ప్రశాంతంగా మాట్లాడాలి వీళ్ళతో. సార్ ఇప్పుడు అది అదొక్కటి యాక్సెప్ట్ చేయకూడదు. కొంచెం అసలు ఎట్టి జాగ్రత్తగా. పరిస్థితుల్లో మనం యాక్సెప్ట్ చేయకూడదు సార్. ఇప్పుడు దేవి దేవతలని సంబంధం లేకుండా టాపిక్ లోకి తీసుకొచ్చి ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాం, ఎవడో పెడతాడు, అందుకని ఆడి రిలీజియన్ పట్టుకుని ఆడి మీద పెడతాం మనం. అంటాం కదా. ఇది లైవ్ కాబట్టి ఆయన మాటలు అన్నారు సార్ కానీ ఒకటే నిజంగా సార్, కనిపిస్తే తంతారండి ఎవరన్నా. అంత మరీ వాడకూడని పదాలు వాడాడు ఆయన. అది ఎలా ఒప్పుకవుతుంది? ఇప్పుడు మీరు అన్నట్టుగా రావణు మీద అంత పదం ఆడారు. మీరు వెంటనే అన్నారు మీ అమ్మ నాన్న అంటే ఏం చేస్తాడు? వెంటనే అంటే ఏమంటాడు ఇప్పుడు? ఇప్పుడు అదే ఇదే ఫ్లోలో నేర్పించింది, మీ ధర్మం మీకు ఇదే నేర్పించింది సో అంటాడు. వెంటనే సో మీ ధర్మం వాడి మీకు ఇదే నేర్పించిందంటే ఇంకేదో అంటాడు. మన ధర్మం మనకి మంచి నేర్పించింది కాబట్టి దీంట్లో వాడు అమ్మ బాబుని ఇన్వాల్వ్ చేయలేదు. అది వాడికి అర్థం కాదు. అసలు పేరు కూడా నేను మెన్షన్ చేయలేదండి. నా ధర్మం నాకు నేర్పించింది కాబట్టి పేరు కూడా మెన్షన్ చేయకుండా రాశాను ఈ పోస్ట్. కానీ ఆయన వీడియోస్ లో మాత్రం నా పేరు పెట్టి ఒక వీడియో, అంటే పేరైతే పెట్టలే కానీ లోపల కామెంట్ లో పేరు చదువుకుంటూ నా పేరు ఒక వీడియో చేశాడు. మంకీ గారి మీద చదువుకుంటూ ఆయన ఒక లైవ్ ఏదో చేశారు, వీడియో చేశాడు. ఇప్పుడు నాకు వాళ్ళ హైందవుడు గారు యాక్చువల్లీ అజయ్ గారు, నేనేదో నాస్తికుడు బానే ఉంటాడు అనుకున్నా. మొన్న ఎప్పుడో మంకీ గారి వీడియో ఒకటి చూసా. సో మన మంకీ గారు మాట్లాడినంత సేపు బానే విన్నాడు, అవునండి కాదండి అని. వెళ్ళిపోగానే చూసారా జంకేడు, చూసారా మాట మార్చేసాడు, చూసారా భయపడ్డాడు, చూసారా అన్నాడు. అదే లిట్ సెకండ్ లో నాకు అక్కడి నుంచి ఇంప్రెషన్ పోయింది. వీడు వెధవ, వీడికి తిట్లు పడి తీరాలి, దాంట్లో ఎలాంటి ఇది లేదు. కాకపోతే వాడు చేసిన తప్పుకి మనం ఎగ్జైట్ అయ్యి మనం కోపం తెచ్చుకొని మన రోజులు పాడు చేసుకోకూడదు. నేను అందరికి ఇచ్చే అడ్వైస్ అయితే అదే. అదే యా రామకృష్ణ గారు మాట్లాడుతున్నారు. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యూ. సో మంచి హాట్ డిబేట్ జరుగుతుంది, వింటున్నాను. హార్డ్ డిబేట్ కాదండి, ఇప్పుడు పద్ధతిగా డిస్కషన్ కోసం వచ్చిన పద్ధతిగా మాట్లాడాలి, అంతేగాని ఒకటి నాకు క్లియర్ గా అర్థమైంది ఏంటంటే, ఇతను మీకు భయపడ్డాడు. సో ఎలాగో మీ చేత 4 మాటలు అనిపించి ఇది బూచిగా చూపించి ఇంకా మీ లైవ్ సెషన్స్ లోకి రాకుండా ఉందా అని డిసైడ్ అయ్యాడు. అందుకనే ఇట్లాంటి తింగరేషాలు వేసాడు, అంతకు మించి ఏం లేదు. ప్రపంచం అంతా ఒప్పుకున్న విషయాన్ని ఆవు ఇండియాలో డొమెస్టికేషన్ చేశారు అని అసలు ఏం మనిషి అండి వీడు? దాని గురించి ఇంకా మళ్ళీ డిబేట్ చేస్తాడంట అలా. కనీసం ఇప్పుడు వాళ్ళు జనరల్ గా ఇప్పుడు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి అంటే ఎవరైనా యాక్సెప్ట్ చేయాలండి. ఆర్య అనే డిబేట్ అనేది ఎందుకు ఇంతకాలం క్వశ్చన్ లో ఉంది అంటే దానికి ఎలాంటి ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ లేవు కాబట్టి. వాళ్ళు ఒక థియరీని ప్రపోజ్ చేశారు, ఆ థియరీ తగ్గ ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ ఇంతవరకు దొరకలేదు కాబట్టి అది ఇప్పటికీ డిబేట్ అవ్వాల్సి వస్తుంది. అది యాక్సెప్ట్ చేయాలి, ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాలి ఆ విషయాన్ని. ఇప్పుడు ఆవు అనే దానికి ఆల్రెడీ ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి డిఎన్ఏ రిపోర్ట్స్ ఉన్నాయి. దాన్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా ఏం మాట్లాడుతుంది? నాస్తిక అయితే మాత్రం తప్పు మాట్లాడేస్తారు ఒక్కొక్కరు. మళ్ళీ హేతువాదం అంట వీళ్ళు, హేతువాదం. ఒక్క రోజన్నా జీవితంలో ఇన్నాళ్ళలో ఆవు పాలో లేకపోతే ఏదో ఆవు నుంచి వచ్చిన ఉత్పత్తిని తినుంటే ఏదన్నా తెలుస్తుందండి. అది ఆ రుచి మరగని వాడు ఏం మాట్లాడతాడు చెప్పండి? బ్రిటిష్ వాళ్ళు వస్తాయి పొగుతున్నారు అలా. అంతే, బ్రిటిష్ వాడు ఆవు పాలు తాగి పెరిగినాడు. దేశీయ ఆసియా ఆవు గురించి మాట్లాడమంటే వాడేం మాట్లాడతాడు? బ్రిటిష్ వాళ్ళు ఆవు కూడా కాదు, బ్రిటిష్ వాళ్ళు వచ్చే తాగుతుంది. ఈ ఎవరైతే ఈ ఎన్ఆర్ఐ మేడి పండ్లు ఉన్నారో వాళ్ళందరూ తాగి బ్రిటిష్ వాళ్ళు వచ్చాయి. ఇప్పుడు దేశీయ ఆవు అనుకోండి, ఉచ్చ కూడా తాగుతారు. దాంట్లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, బంగారం ఉంది, అది ఉందని చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి. మన దేశీయ ఆవు మొత్తంలో బంగారం కూడా ఉందని చెప్పి. ఆ ఉచ్చలో ఏముంది? ఏమీ లేదు, అటవైన రోగాలు తప్ప. అయినా ఈ రామ పండిత దరిద్రుడు, మీరు వీడియో స్టార్టింగ్ నుంచి ఎండగా చూస్తే మొత్తం అంతా ఇప్పుడు ఈ చేసి ఎదపనే. మంకీ గారు నేను లైవ్ ఆపేస్తున్నానండి, ఇది నాకు ఇష్టం లేదు అసలు ఈ లైవ్. సార్ ఒక్క క్షణం చెప్పండి. యాక్చువల్లీ రామ పండిత గారు రమా అంటే మళ్ళీ
అదేలేండి. అంటే ఆహ్వానిస్తున్నాను కదా. సో రమా పండిత గారు, సో ఫీల్ అవుతున్నారు ఇప్పుడు నేను. ఇప్పుడు రామా పండిత గారు, యాక్చువల్ గా మీరు రామ లైవ్ కి కాదు రావాలండి. రమ్మ. రమ్మ అనే మా ఓకే పోతండి అక్కడ ఇంగ్లీష్ లో ఉంది, తెలుగులో రాసుకోలేదు ఆయన. ఆ ఎదవి తెలుగులో ఓకే ఓకే. రాసుకొని సిగ్గు. మీరు మీరు అంతలా అలాంటి తిట్టే తెలుగులో భయపడిపోతాడు. చూస్తున్నాడు వాడు అక్కడ రాసింది ఇప్పుడు RAMA. రమ అది. హైందవుడు గారు ఇప్పుడు ఆ పదాన్ని ఎట్లా పలకాలో అర్థం కావట్లేదు. అది ఒక పెద్ద దాని మీద లైవ్ చేయాలి ఇప్పుడు మనం. అది అది రమణ, లైవ్ చేయాలి అది. రమణ లేకపోతే ఏ రామ్ ఏ రాస్తారు, రేమేనా, ఆ పక్కన రీవీనా, పెట్టిన పదం ఏమో కూడా పలకాలి పండిత అర్థం కావాలి. కావట్లేదు. పండిత. పండిత. రమ పండిత. అదే డి కాదు ది. రైట్ రైట్. మంకీ గారు సో మాట్లాడండి. రమా పండిత గారు, మీరు ఇది వింటూ ఉంటే అది మీరు యాక్చువల్ గా లైవ్ కి రావాలండి. ఎందుకంటే మాలాంటి మతోన్మాదుల్ని, మూర్ఖుల్ని ఉద్ధరించే బాధ్యత మీరు మీ భుజస్కంధాలపై ఎత్తుకున్నారు కాబట్టి, ఈ బృహత్తర కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలంటే మేము అమనాభూతులు తిట్టినా మీరు రావాలి. ఆఫ్టర్ ఆల్ వ్యభిచార పండితుడు, మరొకటి చిన్న చిన్నవండి ఇవన్నీ. ఇవి ఇలాంటివన్నీ దులుపుకుంటూ వచ్చి ఆ గురుతర బాధ్యత నిర్వర్తించాలి. మీ గురువు గారైన సుత్యాన్వేష్ గారికి మీరు కుడి భుజంగాను, ఎడమ కాలిగాను ఎదగాలి. సో అది మా కోరిక. కాబట్టి మీరు ఎవరో ఒకటి తిట్టారని, మరొకరు ఏదో అన్నారని మీరు చేయకూడదు.